అయితే సభ్యత్వ నమోదులో కూడా మాజీలు ఎమ్మెల్యేలు వాళ్ళ వర్గాన్ని వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ప్రయారిటీ ఇస్తున్నారు. సెకండ్ క్యాడర్ నాయకులకు అవకాశం అసలు ఎందులో కూడా కల్పిస్తలేరు. ఇట్లనే కొనసాగితే గుడ్ బై చెప్పే అవకాశం ఉన్నదంట. గుడ్ బై ఆల్రెడీ చాలామంది గుడ్ బై చెప్పిర్రు. ఇక కూడా భవిష్యత్తులో అనేది బీఆర్ఎస్ అనేది కనపడదు. ఇది వాస్తవం. ఎందుకంటే వీళ్ళు పరిపాలించిన తీరు కూడా మహాఘోరంగా పరిపాలించింది. ఒక 10 సంవత్సరాలలోనే 8.5 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసిన ఘనత కేసీఆర్ది. అప్పటి వరకు అప్పు తెచ్చుకొని అప్పటి వరకు తింటే మరి తెల్లారి ఏం తినాలి? దరిద్రులారా కారం వేసుకొని తిన్నా కానీ ఇంకొక 10 రోజులు గడిచేటట్టు సంసారం చేసుకోవాలి. కానీ అప్పటికప్పుడు తిని రేపటికి అనగానే కాలు జాపితే ఎట్లయితుంది? ఆ రకంగా కేసీఆర్ పరిపాలించిండు. మళ్ళీ ఇగో వీళ్ళ నుంచి వీళ్ళకి శృతి లేదు. వీళ్ళంట మళ్ళీ ముచ్చట చెప్తారట, వీళ్ళంట మళ్ళీ అధికారంలోకి వస్తారట. మళ్ళీ అధికారం కాదు, దగ్గరికి కూడా రానియొద్దు, నీడకు కూడా అధికారం కాదు, అసెంబ్లీ గేటు కూడా దాకనియొద్దు వీళ్ళని, ఈ దరిద్రులని. ఆ కుటుంబం వరకే. నేను అందులో ఉన్న మిగతా నాయకులను నేను అనట్లేదు, గుర్తుపెట్టుకోరి. మిగతా నాయకులకు ఎటువంటి సంబంధం లేదు పరిపాలనలో. కాకపోతే వాళ్ళు ఒక ఎంప్లాయీగా ఉన్నారు కానీ తప్పితే వాళ్ళ నిర్ణయాలు అనేది ఏమీ లేవు. ఓన్లీ ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయాలే ఇవాళ తెలంగాణ పాలిట శాపమై తెలంగాణ అప్పుల కుప్ప అయి కూస్తున్నది. మిగతా నాయకులు ఓకే మంచోళ్ళే, కానీ మిగతా నాయకులకు మనం ఓటేస్తే మళ్ళీ ఆ కుటుంబం అధికారంలోకి వస్తుంది. ఆ కండువ కప్పుకున్న వాళ్ళకి ఎవ్వరికి కూడా ఓట్లు వేయొద్దు. నాయకులు మంచోళ్ళే, కానీ ఆ కండువాతో ఉంటే ఓట్లు వేయకండి. అది గుర్తుపెట్టుకోరి.